ఈ భావన మనల్ని అలౌకిక ఘటనల నియమం దగ్గరికి చేరుస్తుంది. ఇచ్ఛానుసారంగా తమ శరీరాల్ని, ఇతర వస్తువుల్ని దృశ్యమానం కానీ అదృశ్యం కానీ చేయగలిగి, కాంతి వేగంతో సంచరించగలిగి, ఏ భౌతిక రూపాన్నైనా సరే తక్షణమే ప్రత్యక్షం కావించటానికి సృజనాత్మక కాంతి కిరణాల్ని ఉపయోగించగలిగిన సిద్ధపురుషులు విస్మయకరమైన నిబంధనను నెరవేర్చి ఉంటారు. వారి ద్రవ్యరాశి అనంతం. పరిపూర్ణ యోగి చైతన్యం సంకుచిత శరీరంతో కాకుండా విశ్వస్వరూపంతోనే అప్రయత్నంగా ఏకాత్మకమై ఉంటుంది. గురుత్వాకర్షణ అన్నది న్యూటన్ చెప్పిన బలం అయినా, ఐన్స్టీన్ చెప్పిన జడత్వ ఆవిర్భావం అయినా, భారధర్మాన్ని ప్రదర్శించాలన్న నిర్బంధం యోగులకు విధించజాలనిది. ఇక్కడ భారధర్మం అంటే భౌతిక వస్తువులన్నిటికీ భేదాన్ని సూచించే గురుత్వాకర్షణ స్థితి. తనను తాను సర్వవ్యాపకమైన ఆత్మగా ఎరిగినవాడు దేశ కాలాల్లోని దేహ పరిమితులకు బద్ధుడై ఉండడు. సోహం శక్తి ముందు బంధనాలు పటాపంచలైపోతాయి. వెలుతురు ఉండుగాక, వెంటనే వెలుతురు వచ్చింది. విశ్వాన్ని సృష్టించటానికి దేవుడిచ్చిన మొదటి ఆదేశం నిర్మాణపరంగా ఆవశ్యకమైన కాంతిని ఆవిర్భింపచేసింది. ఈ పదార్థేతర వాహకం తాలూకు కిరణాల మీదనే దైవ సాక్షాత్కారాలన్నీ ఆవిర్భవిస్తాయి. దేవుడు జ్వాలగాను కాంతిగాను సాక్షాత్కరిస్తాడన్న విషయాన్ని ప్రతి యుగంలోని భక్తులు ధృవపరుస్తారు. ఆయన కళ్ళు అగ్నిజ్వాలల మాదిరిగా ఉన్నాయి అంటాడు సెయింట్ జాన్. అంతేకాకుండా ఆయన ముఖాకృతి ప్రచండ భానుతేజంలా ఉంది. పూర్ణ ధ్యానం ద్వారా తన చైతన్యాన్ని సృష్టికర్తలో లయం చేసిన యోగి జగత్సారాన్ని కాంతిగా దర్శిస్తాడు. అతని దృష్టిలో జలకల్పనకారకమైన కాంతి కిరణాలకి, భూకల్పనకారకమైన కాంతి కిరణాలకి భేదం ఉండదు. పదార్థ స్పృహ నుంచి, దేశం తాలూకు 3 పరిమాణాల నుంచి, 4వ పరిమాణమైన కాలం నుంచి విముక్తుడైన యోగి తన కాంతి రూప దేహాన్ని భూమి, నీరు, అగ్ని, వాయువుల కాంతి కిరణాల మీదుగా కానీ వాటి గుండా కానీ సమాన సౌలభ్యంతో మరో చోటికి బదిలీ చేస్తాడు. కాబట్టి నీది ఒక్కటే కన్ను అయినట్లయితే నీ దేహమంతా కాంతితో నిండి ఉంటుంది. ముక్తిప్రదమైన దివ్య చక్షువు మీద దీర్ఘకాలం నిలిపిన ఏకాగ్రత పదార్థానికి, దాని గురుత్వాకర్షణ భారానికి సంబంధించిన భ్రాంతులన్నింటినీ యోగి నశింపచేసేటట్లు చేసింది. విశ్వాన్ని అతను ఈశ్వరుడు సృష్టించినట్టే మూలతః అభేదమైన కాంతిపుంజంలాగే చూస్తాడు. ఆప్టికల్ ఇమేజెస్ మామూలు అర్ధబిందు చికిలిపని చిత్రాలు రూపొందే సూత్రం మీదే ఏర్పడతాయి. అంటే కంటికి కనిపించనంత చాలా చిన్న చిన్న చుక్కలతో ఏర్పడతాయి. రెటీనా సూక్ష్మగ్రాహ్యత ఎంత గొప్పదంటే సరైన తీరు కాంతిని అతి స్వల్ప పరిణామాల్లో ఉపయోగించుకుని దర్శన సంవేదనను కలిగిస్తుంది అంటాడు హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో పనిచేసే డాక్టర్ ఎల్.టి. ట్రోలాండ్. సృష్టి సారాన్ని కాంతిగా అనుభూతం చేసుకున్న ఏ వ్యక్తికైనా సరే అలౌకిక ఘటనల నియమం పనిచేస్తుంది. సర్వవ్యాపక కాంతి అణువుల్ని ఇంద్రియగోచర రూపంగా తక్షణమే ప్రక్షేపించటానికి యోగి కాంతి దృగ్విషయాల గురించి తనకు కల దివ్య జ్ఞానాన్ని ఉపయోగించగలుగుతాడు. ప్రక్షేపణ వాస్తవ రూపం ఒక చెట్టు, ఒక మందు, ఒక మానవ దేహం ఏదైనా సరే యోగి అభిలాషను బట్టి, అతని సంకల్ప శక్తిని బట్టి, మానస దర్శన శక్తి బట్టి నిర్ణయమవుతుంది.
రాత్రివేళ మనిషి స్వప్న చేతన స్థితిలోకి ప్రవేశించి పగటిపూట తన చుట్టూ ఆవరించి ఉండే అహంభావపరమైన తప్పుడు పరిమితుల నుంచి తప్పించుకుపోతాడు. నిద్రలో అతని మనస్సుకున్న సర్వశక్తిమత్వం ఎప్పటికీ పునరావర్తనమయ్యే విధంగా ప్రదర్శితమవుతూ ఉంటుంది. కలలో ఏనాడో చనిపోయిన అతని స్నేహితులు, బహుదూరపు ఖండాలు, చిన్ననాటి పునరుత్థిత దృశ్యాలు అన్నీ ఔపిస్తాయి. మనుషులందరికీ స్వప్న దృగ్విషయాల్లో సంగ్రహంగా తెలిసిన స్వతంత్ర అనిబద్ధమైన చైతన్యమే దైవానుసంధానం కావించిన సాధువుకుండే శాశ్వత పరిపూర్ణ మనస్థితి. దేశకాలాలకు అధిపతి అయి వ్యక్తిగత ఉద్దేశాలేవి పెట్టుకోకుండా సృష్టికర్త తనకు ప్రసాదించిన సృజనాత్మక ఇచ్ఛాశక్తిని ఉపయోగించుకుంటూ యోగి, భక్తుడు చిత్తశుద్ధితో చేసిన ఏ ప్రార్థననైనా సరే ఫలింపచేయడానికి విశ్వంలోని కాంతి అణువుల్ని పునర్వ్యవస్థితం చేస్తాడు. మానవుణ్ణి మన రూపంలో, మన లక్షణాలతో తయారు చేద్దాం. సముద్రంలో ఉన్న చేపల మీద, గాలిలో పక్షుల మీద, పశువుల మీద, సమస్త భూమి మీద, నేల మీద పాకే ప్రతి జీవి మీద వాళ్లకు అధికారం ఇద్దాం అనుకున్నాడు దేవుడు. ఈ ప్రయోజనం కోసమే మనిషిని, సృష్టిని చేయడం జరిగింది. ఈ విశ్వం మీద తన ఆధిపత్యాన్ని తెలుసుకొని మాయకు అధికారిగా అతడు పెరగాలని. 1915లో నేను సన్యాసం తీసుకున్న కొత్తలో పరస్పర వైరుధ్యాలు గల అంతర్దర్శనం ఒకటి అనుభూతమైంది. అందులో మానవ చేతన సాపేక్షత స్పష్టంగా రూఢి అయింది. మాయా సంబంధమైన బాధాకరమైన ద్వంద్వాలకు వెనుక ఉన్న శాశ్వత కాంతి అఖండతను స్పష్టంగా దర్శించాను. ఒకనాడు పొద్దున్న గడ్పార్ రోడ్డులో ఉన్న నాన్నగారి ఇంట్లో నా చిన్న అటక గదిలో కూర్చుని ఉండగా నాకు ఈ దర్శనం కలిగింది. అప్పటికి కొన్ని నెలలుగా మొదటి ప్రపంచ యుద్ధం యూరోప్లో చెలరేగుతూ ఉంది. అధిక సంఖ్యలో సంభవిస్తున్న మరణాలని గురించి నేను దిగులుగా ఆలోచిస్తూ ఉన్నాను. నేను ధ్యానంలో కళ్ళు మూసుకునేసరికి నా చైతన్యం హఠాత్తుగా ఒక యుద్ధ నౌక మీద ఆధిపత్యం వహించి ఉన్న ఒక కెప్టెన్ శరీరంలోకి బదిలీ అయింది. అటు ఒడ్డున ఉన్న ఫిరంగులు, ఇటు ఓడ ఫిరంగులు ఒకదాని మీద ఒకటి కాల్పులు జరుపుతూ ఉండగా ఆకాశం దద్దరిల్లిపోతోంది. ఒక పెద్ద ఫిరంగి గుండు వచ్చి మా మందుగుండు కొట్టుకు తగిలి నా ఓడను బద్దలు చేసింది. ఈ పేలుడుతో బతికిన కొద్దిమంది నావికులతో పాటు నేను కూడా నీళ్లలోకి దూకాను. గుండె దడదడలాడుతూ ఉండగా నేను సురక్షితంగా ఒడ్డుకు చేరాను. కానీ దురదృష్టం, చెదురుపాటుగా వచ్చి పడ్డ గుండు ఒకటి నా ఛాతీలోకి దూసుకుపోయింది. నేను మూలుగుతూ నేల మీద పడ్డాను. నా శరీరం అంతా పక్షవాతం వచ్చినట్టుగా అయింది. అయినా తిమ్మిరెక్కిన కాలు తెలుస్తూనే ఉన్నట్టుగా నాకు శరీరం మీద స్పృహ తెలుస్తూనే ఉంది. చివరికి మృత్యుదేవత రహస్య పదవిన్యాసం నన్ను అందుకుంది అనుకున్నాను. కడపటి నిట్టూర్పుతో నేను అచేతన స్థితిలోకి జారిపోతూ ఉండగా ఆశ్చర్యం, నేను గడ్పార్ రోడ్డులోని ఇంటి గదిలో పద్మాసనంలో కూర్చుని ఉన్నానని గమనించాను. ఛాతీలో తుపాకీ గుండు లేని శరీరాన్ని తిరిగి పొందినందుకు నేను ఆనందభరితుణ్ణై దాన్ని చేతులతో తట్టి గిల్లి చూసుకుంటూ ఉంటే నా కళ్ళలోంచి ఆనంద బాష్పాలు ధారగా స్రవించాయి. నేను బతికే ఉన్నానని రూఢి చేసుకోవడానికి ముందుకు వెనక్కు ఉయ్యాల ఊగాను. ఊపిరి పీలుస్తూ విడుస్తూ చూసుకున్నాను. నన్ను నేను ఇలా అభినందించుకుంటూ ఉండగా నా చైతన్యం మళ్ళీ రక్తసిక్తమైన సముద్ర తటాన పడి ఉన్న కెప్టెన్ 7లోకి బదిలీ అయిపోయింది.
అంతా గందరగోళమైపోయింది నా మనస్సు. ప్రభూ, నేను చనిపోయానా బతికున్నానా అంటూ ప్రార్థించాను. కళ్ళు మిరిమిట్లు గొలిపే మహోజ్వల కాంతి ఒకటి క్షితిజమంతటా నిండింది. మృదువైన మర్మరధ్వని స్పందన ఒకటి మాటలుగా మారింది. బతుక్కైనా చావుకైనా కాంతితో ప్రమేయమేమిటి? నా కాంతి బింబంలో నిన్ను సృష్టించాను. చావు పుట్టుకల సాపేక్షతలు విశ్వస్వప్నానికి చెందినవి. నీ స్వప్నాతీత సత్తను దర్శించు. మేలుకో నాయనా, మేలుకో. మానవుడు జాగృతిలో క్రమాభివృద్ధిగా ఈశ్వరుడు తన సృష్టిలోని రహస్యాల్ని సరైన సమయంలో సరైన చోట ఆవిష్కరించడానికి విజ్ఞాన శాస్త్రవేత్తల్ని ఉత్తేజపరుస్తూ ఉంటాడు. ఈ విశ్వాన్ని దైవప్రజ్ఞతో సంచాలితమయ్యే కాంతి అనే ఏకైక శక్తికి వివిధ రూపాల అభివ్యక్తిగా గ్రహించటానికి అనేక ఆధునిక ఆవిష్కరణలు మానవుడికి తోడ్పడతాయి. చలనచిత్రం, రేడియో, టెలివిజన్, రేడార్, కాంతి విద్యుద్ఘటం, ఆశ్చర్యకరమైన విద్యున్నేత్రం, పరమాణు శక్తులు అనే అద్భుతాలన్నీ కాంతికున్న విద్యుదయస్కాంత దృగ్విషయం మీద ఆధారపడ్డవే. చలనచిత్రకళ ఏ అలౌకిక ఘటననైనా చిత్రీకరించగలదు. ప్రభావోత్పాదక దృశ్య దృక్కోణం నుంచి ట్రిక్ ఫోటోగ్రఫీకి వశం కాని అద్భుతమంటూ ఏదీ లేదు. మానవుణ్ణి స్థూలమైన భౌతిక కాయం నుంచి లేస్తున్న పారదర్శక సూక్ష్మ శరీరంగా చూడవచ్చు. అతను నీళ్ల మీద నడవగలడు, చనిపోయిన వాళ్లను తిరిగి బతికించవచ్చు, వికాసాల్లోని సహజ క్రమాన్ని ముందు వెనుకలు చెయ్యవచ్చు, దేశకాలాల్ని అస్తవ్యస్తం చేసి పారేయవచ్చు. నేర్పరి అయినవాడు ఛాయాచిత్ర బింబాల్ని తన ఇష్టం వచ్చినట్టు కూర్చవచ్చు. నిజమైన సిద్ధపురుషుడు వాస్తవమైన కాంతి కిరణాలతో చేసే మాదిరిగానే దృష్టి విభ్రమాలు సాధించవచ్చు. సజీవ సాదృశ్యం గల బింబాల్ని ప్రదర్శించే చలనచిత్రాలు సృష్టికి సంబంధించిన అనేక సత్యాల్ని కళ్ళకు కట్టిస్తాయి. విశ్వదర్శకుడు తన నాటకాలు తనే రాసుకుంటాడు. అనేక శతాబ్దాల వేడుక కోసం భారీ సంఖ్యలో పాత్రల్ని సమకూరుస్తాడు. అనంతత్వం అనే అంధకార శిబిరంలోంచి ఆయన యుగ యుగాంతరాల ఫిల్ముల గుండా తన కాంతి కిరణాలని ప్రసరింపచేస్తాడు. మహాకాశం అనే తెర మీద బొమ్మలు పడుతూ ఉంటాయి. సినిమా బొమ్మలు వాస్తవాలుగా కనిపించినప్పటికీ అవి కేవలం వెలుగు నీడల కలయికలు మాత్రం అయినట్టు విశ్వ సంబంధమైన రూపాలు కూడా వాస్తవికత భ్రాంతి కలిగిస్తాయి. అసంఖ్యాక జీవరాశులు గల గ్రహగోళాలు ఒకానొక విశ్వ చలనచిత్రంలోని ఆకృతులే తప్ప మరేమీ కావు. మానవుడి జ్ఞానేంద్రియాలైదింటికి తాత్కాలికంగా నిజమనిపించే ఈ అనిత్య దృశ్యాలు మానవ చైతన్యమనే తెర మీద అనంత సృజనాత్మక కిరణం ప్రసరింపచేసినవే. సినిమా ప్రేక్షకుడు తల పైకి ఎత్తి తెర మీద బొమ్మలన్నీ నిరాకారమైన ఒక కాంతి కిరణం ద్వారానే కనిపిస్తున్నట్టు చూడవచ్చు. వన్నెల జగన్నాటకం కూడా అదే మాదిరిగా ఒక విశ్వమూలం తాలూకు ఏకైక శ్వేతకాంతి నుంచే వెలువడుతోంది. దేవుడు తన పిల్లల కోసం అనూహ్యమైన చాతుర్యంతో తన గ్రహ ప్రదర్శనశాలలో అధికతమ బ్రహ్మాండ వినోదాన్ని ప్రదర్శిస్తున్నాడు. వాళ్ళనే నటీనటుల్ని ప్రేక్షకుల్ని చేస్తున్నాడు. ఒకనాడు నేను యూరోప్ యుద్ధరంగాలకు సంబంధించిన న్యూస్ రీల్ చూడ్డానికి ఒక సినిమా హాల్లోకి ప్రవేశించాను. పాశ్చాత్యంలో మొదటి ప్రపంచ యుద్ధం ఇంకా చెలరేగుతూనే ఉంది. మారణకాండను ఆ న్యూస్ రీల్ ఎంత వాస్తవికంగా చూపించిందంటే నేను హృదయ వ్యధతో హాల్లోంచి బయటికి వచ్చేశాను. ప్రభు, అటువంటి బాధను నువ్వెందుకు అనుమతిస్తావు
అని ప్రార్థించాను. నాకు అత్యంత ఆశ్చర్యం కలిగే విధంగా నిజమైన యూరోప్ యుద్ధ రంగాల అంతర్దర్శన రూపంలో తక్షణమే నాకు సమాధానం వచ్చింది. చచ్చిపోయిన వాళ్లతోటి, పోతూ ఉన్న వాళ్లతోటి నిండి ఉన్న దృశ్యాలు ఏ న్యూస్ రీల్ ప్రదర్శనకైనా ఎంతో మించి ఉండేటంత భయంకరంగా ఉన్నాయి. పట్టి పట్టి చూడు అంటూ ఒక మృదుస్వరం నా అంతశ్చేతనతో పలికింది. ఇప్పుడు ఫ్రాన్స్లో నటిస్తున్న ఈ దృశ్యాలు వెలుగు నీడల సయ్యాటలు తప్ప మరేవీ కావని గమనిస్తావు. ఇవి విశ్వ చలనచిత్ర దృశ్యాలు. ఒక నాటకంలో అంతర్నాటకంలా. ఇంతకు ముందు నువ్వు చూసిన సినిమా న్యూస్ రీల్ ఎంత నిజమైనదో ఇవి అంత నిజమైనవి, లేదా అది ఎంత అబద్ధమైనదో ఇవి అంత అబద్ధమైనవి. నా గుండె ఇంకా కుదుటపడలేదు. దివ్యవాణి ఇంకా చెప్పింది, సృష్టి వెలుగు నీడ రెండూను, లేకపోతే బొమ్మ రావడం అసంభవం. మాయాపరమైన మంచి చెడ్డలు ఒకదాని తర్వాత మరొకటి ఎప్పటికీ ప్రాబల్యం పొందుతూనే ఉంటాయి. ఈ లోకంలో ఆనందం అనంతంగానే కనుక ఉండి ఉంటే మానవుడు ఎన్నడైనా మరొక దాన్ని కోరుకుంటాడా? బాధ లేనిదే తాను తన నిత్య నివాసాన్ని విడిచిపెట్టానన్న సంగతి గుర్తు చేసుకోవడానికి ఒక్కనాటికి ప్రయత్నించడు. బాధ అనేది జ్ఞాపకానికి ములుగర్ర. దీన్ని తప్పించుకునే ఉపాయం జ్ఞానం. మరణమనే విషాదం అవాస్తవం. దాన్ని తలుచుకొని గడగడలాడేవాళ్ళు రంగస్థలం మీద జరుగుతున్న నాటకంలో తన మీదికి పేల్చింది ఖాళీ తూటాయే అయినా జడుచుకుని ప్రాణం విడిచే అవివేకపు నటుడు లాంటి వాళ్ళు. నా పిల్లలు వెలుతురు మొలకలు. వాళ్ళు ఎల్లకాలం మాయలోనే నిద్రపోతూ ఉండరు. నేనంతకుముందు మాయను గురించి ధార్మిక గ్రంథాల్లో రాసినవి చదివే ఉన్నప్పటికీ సొంతంగా కలిగిన అంతర్దర్శనానుభవంతోనూ దాంతోపాటు వినవచ్చిన అనునయ వాక్యాలతోనూ కలిగినంత గాఢమైన అంతర్దృష్టి ఆ గ్రంథాల వల్ల కలగలేదు. సృష్టి అనేది కేవలం బృహత్తరమైన ఒక చలనచిత్రమేనని, తన ఉనికి దాంట్లో కాకుండా దానికి అతీతమైన దాంట్లో ఉందని చివరికి నమ్మకం కుదుర్చుకున్న నాడు ఎవరి విలువలైనా సమూలంగా మారిపోతాయి. నేను ఈ అధ్యాయం రాయడం పూర్తి చేసిన తర్వాత నా పక్క మీద పద్మాసనం వేసుకుని కూర్చున్నాను. నా గదిలో షేడ్లు గల 2 దీపాల నుంచి వెలుతురు పల్చగా పడుతోంది. నా చూపు పైకి లేపుతూ గది కప్పువైపు చూశాను. అక్కడ చుక్కలు తీర్చినట్టు సన్నని ఆవాల వన్నె వెలుగులు కానవచ్చాయి. అవి రేడియం మాదిరి కాంతితో మిణుకుమంటూ వణుకుతూ ఉండటం గమనించాను. వానజల్లు లాంటి అసంఖ్యాకమైన కాంతి శలకాలు ఒకచోట కూడి పారదర్శక స్తంభాకృతి పొంది మెల్లగా నా మీద పడుతున్నాయి. వెంటనే నా భౌతిక దేహం తన స్థూలత్వాన్ని కోల్పోయి సూక్ష్మదేహంగా మారిపోయింది. పక్కను అంటకుండా బరువులేని నా దేహం ఒక్కోసారి ఎడమవైపుకి, ఒక్కోసారి కుడివైపుకి కొద్దిగా కదులుతూ తేలుతున్నట్టు అనిపించింది. గది చుట్టూ చూశాను. ఫర్నిచరు, గోడలు మామూలుగానే ఉన్నాయి. కానీ ఆ చిన్న కాంతి పుంజం ఎన్ని రెట్లు పెరిగిపోయిందంటే గదిలో కప్పు అవుపడకుండా పోయింది. నేను ఆశ్చర్యచకితున్నయ్యాను. ఇదే బ్రహ్మాండ చలనచిత్ర యంత్రాంగం. కాంతిలోంచే వెలువడుతున్నట్టుగా ఒక స్వరం పలికింది. నీ పక్క బట్టల తెల్లటి తెర మీద తన కిరణాన్ని ప్రసరింపచేస్తూ నీ దేహ చిత్రాన్ని రచిస్తోంది. చూడు, నీ రూపం కాంతి తప్ప మరేం కాదు. నేను నా చేతుల వైపు చూసుకుని ముందుకు వెనక్కు ఆడించాను. అయినా వాటి బరువు నాకు తెలియలేదు.
ఒకానొక ఆనంద పారవస్యం నన్ను ముంచెత్తేసింది. నా శరీరంగా రూపుగడుపుతున్న విశ్వకాంతి స్తంభం సినిమా హాల్లో ప్రొజెక్షన్ బూత్లోంచి పారుతూ తెర మీద బొమ్మల్ని రూపుగట్టించే కాంతి కిరణాలకు దివ్య ప్రత్యుత్పాదనలా పొడగట్టింది. నా శరీర చలనచిత్రానుభవం మసక వెలుతురుగల ప్రదర్శనశాల వంటి నా పడగదిలో చాలాసేపు పొందాను. అంతకు పూర్వం నాకు అనేక అంతర్దర్శనాలు కలక్కపోలేదు. కానీ ఇది వాటన్నింటికన్నా విశిష్టమైనది. స్థూల శరీర భ్రాంతి పూర్తిగా తొలగిపోవడంతోనూ సమస్త వస్తువుల సత్వము కాంతేనన్న అనుభూతి గాఢం కావడంతోనూ నేను పైకి స్పందనశీలమైన ప్రాణాణువుల వైపు చూసి, దివ్యజ్యోతి, నా ఈ వినమ్ర దేహచిత్రాన్ని దయచేసి నీలో కలిపేసుకో, ఎలిజాని జ్వాలారథంలో స్వర్గానికి తీసుకుపోయినట్టు అని వినయపూర్వకంగా అన్నాను. ఈ ప్రార్థన ఎవరినైనా చకుతులను చేస్తుందన్నది స్పష్టం. కిరణం అదృశ్యమైంది. నా శరీరానికి మళ్ళీ మామూలు బరువు వచ్చి పక్కలో కూలబడింది. మిరుమిట్లు గొలిపే గదికప్పునున్న దీప సమూహాలు అల్లల్లాడి ఆరిపోయాయి. బహుశా నేను ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళే సమయం ఇంకా ఆసన్నం కానట్టుంది. పైగా నా అహంకారానికి ఎలిజాకు రవ్వంత కోపం కూడా రావచ్చు అనుకున్నాను తాత్విక దృష్టితో. ఒక యోగి ఆత్మకథ 30వ అధ్యాయం, అలౌకిక ఘటనల నియమం సమాప్తం.